సడన్గా ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై ఒక కోరిక కోరుకోమంటాడు మిమ్మల్ని. మీరందరూ ఏం కోరుకుంటారు? కోరుకున్నారా? మీరు కోరుకున్న కోరికలు అన్నీ తప్పు. అసలు చాలామంది కూడా 100 కోట్ల కోరికని ఇది కోరుకుంటున్నారు. యాజ్ మీరు చూసినట్టయితే ఈ 100 కోట్ల ఫిగర్ అనేది ఈ మధ్య మూవీ పోస్టర్స్ మీద, రియల్ ఎస్టేట్ పోస్టర్స్ మీద, పార్టీ యొక్క పోస్టర్స్ మీద కనిపిస్తుంది. పార్టీ యొక్క పోస్టర్స్ అని నేను లాస్ట్లో చెప్తాను దీని గురించి. మళ్ళీ దీని గురించి డిబేట్ ఏం కాదు, ఓపెన్గా చెప్పేస్తా. ఈ మూవీ రిలీజ్ అయింది, మాకు కంపల్సరీ ఈ మూవీకి ఇంత బడ్జెట్లో తీసినాము, 100 కోట్లు అనేది మా మినిమం టార్గెట్ అని మూవీ ప్రొడ్యూసర్స్, మూవీ టీం అంతా డిస్కస్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు మీని ప్లాట్లు వేసాము, మాకు ఇయర్లో ఇంత ఫండింగ్ రావాలి, 100 కోట్ల ఫండింగ్ మాకు రావాలని వాళ్ళు అంటున్నారు. ఈ రాజకీయ నాయకులు మా పార్టీ ఫండింగ్, సపోజ్ ఒక స్టేట్లో ఎలక్షన్ ఉన్నా, ఒక నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉన్నా, వాళ్ళు ఏమనుకుంటారు, 100 కోట్ల ఫండింగ్ ఇస్తేనే అక్కడ మనం గెలుస్తాం కంపల్సరీ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ 100 కోట్ల ఫిగర్ అంటే ఏంటి? అసలు 100 కోట్లు మనం ఇప్పుడు నేను చూసామా? 100 కోట్ల లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు అసలు ఎలా బతుకుతారు? వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. హలో ఎవరివన్, ఐఎమ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. రోజు నా వీడియోస్ చూస్తున్న వారి గురించి నాకు తెలిసే ఉంటుంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. కొత్తగా ఎవరైనా వచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మన భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు. 140 కోట్లలో 100 కోట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు గెస్ చేస్తున్నారు? కేవలం 66,800 మాత్రమే 100 కోట్లు కలిగి ఉన్నారు. ఇంకా మీరు ఒక 500 కోట్ల గురించి మీకు చెప్తే ఇంక మీరు షాక్లోకి వెళ్ళిపోతారు. కేవలం 2000 పీపుల్ ఆర్ 500 crores, 100 crores పీపుల్ ఆర్ 66,800. చాలా లెస్ పీపుల్. అసలు ఈ రేషియో చూడండి, నాకు చాలా బాధ అనిపించింది. అరే మనందరం ఏం చేస్తున్నాం? మనందరం ఎక్కడ ఉంటున్నాం? 100 కోట్లు ఇంతమంది దగ్గరే ఉన్నాయి, ఈ 500 కోట్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఎందుకు లేవు? అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? ఆ 100 కోట్లు ఉన్న లైఫ్ స్టైల్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్లీ రఫ్గా ఒక 8 నుంచి 10 మెయిన్ టాపిక్స్. అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ లావిష్ రిచ్ లైఫ్ ఎలా సర్వైవ్ చేస్తున్నారు, వాళ్ళ 100 కోట్లు సంపాదించడానికి మెయిన్ కారణాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, 100 కోట్లు ఉన్న వ్యక్తి ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంటాడు. అతని ఇల్లు చూస్తే, సపోజ్ మన తెలంగాణలో హైదరాబాద్లో కొంతమంది హీరోలు, రాజకీయ నాయకులు ఇల్లు చూస్తే చాలా విశాలంగా ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ ఉంటాయి, బయట దేశాలలో కూడా ఉంటాయి. లైక్ అమెరికా, దుబాయ్, లండన్, అక్కడ కూడా చాలా విలాసమైన హోమ్లు ఉంటాయి. ఆ హోమ్లో పనిచేయడానికి 15 నుంచి 20 మంది ఉంటారు. ఆ హోమ్లో పనిచేయడానికి 15 నుంచి 20 మంది. అసలు వాళ్ళు ఏం చేస్తారు? ఆ 15 మంది 20 మంది వాళ్ళందరికీ అంతమంది వాళ్ళకి ఎందుకు అవసరం అని, వాళ్ళకి లైక్ కుకింగ్ చేయడానికి డ్రైవర్స్, సెక్యూరిటీస్, వాళ్ళు ఎడిట్ చేయడానికి ఎడిటర్స్, వీళ్ళందరికీ కూడా ఒక మేనేజ్మెంట్, వాళ్ళకు పిఏ, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒకే షిఫ్ట్లో చేయరు. అంటే ఈరోజు డ్రైవర్ రాలేదు, కొత్త డ్రైవర్ వస్తారు, అంటే ఆల్టర్నేట్గా 20 నుంచి 25 పీపుల్ అనేవాళ్ళు వాళ్ళు ఉంటారు. ఈ 100 కోట్లు ఉన్న వ్యక్తులు హెల్దీగా, చాలా నాజుగ్గా హెల్దీగా ఉంటారు. ఈ రీసెంట్ టైంలో మీరు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ చూసినట్టయితే ఒక 60 సంవత్సరాలు ఉన్న బామ్మని ఒక పక్క పెట్టారు, 60 సంవత్సరాలు ఉన్న ఒక హీరోయిన్ పక్కన పెడితే మీకు కంపల్సరీ డిఫరెన్స్ అవుపడిందిగా. డిఫరెన్స్ ఇస్ క్లియర్. అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర కంపల్సరీ వాళ్ళు ఫిట్నెస్గా ఉంటారు. పొద్దున్నే 6కి 7కి అలా లేచి ఫిట్నెస్ వాళ్ళు జిమ్ చేయడానికి కూడా స్పెషల్ని ఒక కోచ్ని నియమించుకొని వాళ్ళ కోచ్ ద్వారా వాళ్ళు ఫిట్నెస్గా ఉంటారు. కంపల్సరీ హెల్దీ ఫుడ్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు ట్రావెల్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. లైక్ మనం అందరం ఒక దగ్గరికి వెళ్ళాలంటే మెయిన్గా బస్సెస్లో వెళ్తాం, ఆర్టీసీ బస్సెస్, కార్స్, బైక్ల మీద అటు ఇటు వెళ్తూ ఉంటాం. వీళ్ళు ట్రావెల్ చేయడానికి 100 కోట్లు ఉన్న పీపుల్ ఏంటి, బిజినెస్ క్లాస్ని బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. బిజినెస్ క్లాస్ రేట్ ఎంతో మనకి ఇప్పటిదాకా తెలియదు, కానీ ఆ బిజినెస్ క్లాస్ బుక్ చేసుకుంటారు. ఇంకా 500 కోట్ల పీపుల్ వాళ్ళకి కంపల్సరీ ప్రైవేట్ జెట్స్ ఉంటాయి. ప్రైవేట్ జెట్లో మాత్రమే వాళ్ళు అక్కడ వాళ్ళ డెస్టినేషన్కి, వాళ్ళ ట్రావెలింగ్కి వాళ్ళు వెళ్తుంటారు. ఇంకా మంత్లీ కంపల్సరీ 4 నుంచి 5 వరకు క్యాజువల్ పార్టీస్, ఏదో రికమెండేషన్ పార్టీస్ కాదు, క్యాజువల్ పార్టీస్ మాత్రమే 4 నుంచి 5 వరకు క్యాజువల్ పార్టీస్ ఉంటాయి. అండ్ వాళ్ళ దగ్గర యాన్షియంట్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి. లైక్ టిప్పు సుల్తాన్ వాడిన ఒక కత్తి, అండ్ మెసొపొటేమియా నాగరికతలో దొరికిన కొన్ని రాళ్ళు, ఈ పెయింటింగ్స్, ఇలాంటి అరుదైన బొమ్మలు అండ్ కొన్ని కత్తులు, ఇలాంటివి కంపల్సరీ ఉంటాయి. ఈ అమెజాన్కి చెందిన CEO దగ్గర ఒక రాకెట్ కూలిన
రాకెట్ కూలిన వస్తువు ఏదో ఉందని మనకు ఉన్న సమాచారం. అండ్ వాళ్ళ దగ్గర అరుదైన వస్తువులు ఉంటాయి. రీసెంట్గా మనం ఐఫోన్లో 17 Pro Max రిలీజ్ అయింది. వాళ్ళ దగ్గర అది కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకి వాడాలన్నా తెలియదు, అది మంచిగా ఉందా మంచిగా లేదా తర్వాత సంగతి పెడితే. శాంసంగ్ ఫోన్స్ ఉంటాయి, జెడ్ ఫోన్స్, ఐఫోన్స్, పెద్ద పెద్ద కార్లు, రేంజ్ రోవర్లు, ఈ ల్యాండ్ రోవర్సు, ల్యాండ్ క్రూజర్సు, చాలా చాలా పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. అండ్ వీళ్ళందరికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళందరూ కూడా చాలా తెలివిగా స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పట్లో స్టార్టప్ కంపెనీ ఐడియా ఎవరి దగ్గర ఉంటుంది? ఒక స్టూడెంట్ దగ్గర ఉంటే వాడి దగ్గర ఫండింగ్ ఉంటుంది. ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? ఈ 100 కోట్ల ఆస్తిపరులే అతనికి ఫండింగ్ ఇచ్చి ఆ షేర్ని కంపల్సరీ 50-50 షేర్ ఉంటుంది. ఇక వీడు స్టార్టప్ లేస్తే కంపల్సరీ వీడికి అందులో షేర్ ఇవ్వాలి. వీళ్ళు ముందు చూపుగా ఏం చేస్తున్నారు? స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ని బూస్ట్ చేసుకుంటారు. ఇంకా ఈ రిచ్ పీపుల్ యొక్క మ్యారేజ్ చూస్తే, లైక్ అంబానీ మ్యారేజ్ చూస్తే మీరు కంపల్సరీ అతని పెళ్ళి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అతని పెళ్ళిని 10 రోజులు నిర్వహించాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చారు, అంటే బయట దేశాల నుంచి డబ్బులు ఇచ్చి ఆ సెలబ్రిటీస్ని పిలిపించుకున్నాడు. మ్యారేజ్ అనేది ఘనంగా చేసుకున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకు కంపల్సరీ ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు. అంటే లైక్ ఫ్యాక్టరీస్కి ఒక లీగల్ అడ్వైజర్ మాదిరిగా వాళ్ళ ఫ్యామిలీకి లీగల్ అడ్వైజర్. అంటే మనలాంటి సాధారణ పీపుల్ కోర్టుకి వెళ్ళాలంటే భయం. కోర్టు కేసులు ఇలాంటి భయం. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనకు నిలబడ్డామంటే మనకి ఏదో అయిపోద్ది, మనం ఇంకా జీవితంలో ఏదో అయిపోయిందిరా బాబు. వాళ్ళకి ఇదంతా సింపుల్. అక్కడికి వెళ్ళామా, వాళ్ళు లీగల్ అడ్వైజర్ వెళ్తారు, వాడే పేపర్ డాక్యుమెంట్ చేసుకుంటాడు, వాడే మొత్తం చేసుకుంటారు. అండ్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు లావిష్గా ప్రశాంతంగా బతుకుంటారు. అంటే వీళ్ళందరూ బతుకుతున్నారు, వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఉండదా అంటే కంపల్సరీ ఈ లెవెల్ ఉన్నోడికి ఈ స్ట్రెస్ ఉంటుంది, ఆ లెవెల్ ఉన్నోడికి ఆ స్ట్రెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ అనేది కామన్గా ఉంటుంది. అండ్ నా ఉద్దేశం వచ్చేసి రోడ్డు మీద ఏడవడం కన్నా ఒక రోల్స్ రాయ్స్లో ఒక పెద్ద పెద్ద జెట్లో కూర్చొని ఏడవడం చాలా మేలు. అందుకే మీకున్న డ్రీమ్స్ని కంటిన్యూ చేయండి. అంటే మీకు ఎటువంటి డ్రీమ్స్ ఉన్నాయో కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయడం వల్ల ఎప్పుడు గివప్ ఇవ్వడానికి ప్రాసెస్ అనేది టైం పట్టినా మీకంటూ ఒక టైం ఉంటుంది. ఒక రోజు అనేది మీకు వస్తుంది కాబట్టి కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. ఐ హోప్ యూ సక్సెస్ యువర్ డ్రీమ్స్ అండ్ కెరియర్ గ్రోత్ అన్నిటిలో హోప్ కావాలి. నాకు చాలా బాధ అనిపించింది. ఫస్ట్ నేను గూగుల్లో రీసెర్చ్ చేసి ఒక 100 కోట్ల రూపాయలు ఉన్న ఇండియన్ జనాభా ఎంత ఉందంటే కేవలం ఎంతమందిని చూపించింది గూగుల్ అంటే 66,000 మందే ఉన్నారు. అంటే ఇంత తక్కువ ఎందుకు మంది ఉన్నారు? ఇంకా 500 కోట్ల గురించి మాట్లాడితే చాలా తక్కువ మంది, 2,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే మనందరం కూడా వీ డోంట్ వర్క్, అంటే మనం మన డ్రీమ్స్ కోసం వర్క్ చేయడం లేదు. మన డ్రీమ్స్ కోసం వర్క్ చేస్తే ఇటువంటి ప్రాసెస్ అనేది చాలా పెద్దగా అవుతుంది. అండ్ హోప్ యూ హ్యావ్ సో మెనీ బిగ్ డ్రీమ్స్. యూ విల్ అచీవ్ వన్ డే, బట్ యూ డోంట్ గివ్ ద ప్రాసెస్ని ఎప్పుడైతే గివ్ చేస్తావో ఈ ఇనిషియేటివ్ అనేది నీ నుంచి జారిపోతుంది. ఒక 100 కోట్లు కాకపోయినా 2-3 కోట్లు, ఒక 10 కోట్లు సంపాదిస్తే నువ్వు ఇప్పుడున్న సమాజంలో, నువ్వున్న పట్టణంలోనే, నువ్వున్న సిటీలోనే హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతావు. కంపల్సరీ మీకున్న థాట్స్ని, ఐడియాస్ని అసలు మీరేమనుకుంటున్నారో నాకు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రాజకీయ నాయకులు అన్నాను కదా, మర్చిపోయాను నేను. రాజకీయ నాయకులు అనేవాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఫండింగ్ కావాలి. ఫండింగ్ ఎవరు ఇస్తారు? ఈ 100 కోట్లు 500 కోట్ల వాళ్ళే ఇస్తారు. ఈ ఫండింగ్ ఇవ్వడం వల్ల ఏమైంది? ఈ రాజకీయ నాయకులు ఫండింగ్ ఇవ్వడం, వీళ్ళకి ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఇవి ఉంటాయి. ఇటువంటి సమస్యలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు సజావు చేసుకుంటారు, వీళ్ళ పనులు వీళ్ళు సజావు చేసుకుంటారు. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా వచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై. సీ యూ టుమారో. బై.